కుసుమాభరణ నాద సదన శృతిధర కౌసల్యా సుప్రజా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టత ఆడిన
కాదు లక్ష్మణ దొరా నువ్వేందుకు ఓకే బంగారు బంగారు సరిగా చిరిగి ధరించి కుంకుమాగంధంబు భోగపరికి వరుస గంటల వడ్డానమచ్చి ప్రముఖులమ్మలే అమ్మ ప్రముఖులమ్మలే పదిలపరిచి ఆని ముత్తుముద్దరుగన్నా అందముగా వచ్చి సొగ సెలవజాగి జోడు తొడిగి గుండు మల్లెలదన్న కొంచెం గొప్ప ఉంచి భావమైన బండారు కొట్టు పెట్టి అభయ అస్తము కర్ణక రక్షి మమ్మల్ని వెలిసితే కదమ్మా భక్తుల పాలకొమ్మ అందముగా నంద వరమందు నెలకొండ నైకలమ్మ సరస్వతికు నిగురమ్మ శ్రీకర్ణం చేయమమ్మ. Ada
అంబ జగదాంబ బండారు చేపట్టి ప్రతిమ గావించిదే బండారు ప్రతిమలిసివే అంబ జగదాంబ ముందుగా నీ యొక్క బోనము కడ గావించిదే బోనము కడలిసివే అంబ జగదాంబ ఖండ ఖండమనే ఆదిపర జ్యోతి ముట్టించిదే ఆదిపర జ్యోతి నిలిసివే అంబ జగదాంబ కైవేల చోట భౌగ్ర దృష్టిలో నిన్ను నమ్మిన వారిని నిజంగా రక్షించు అంబ జగదాంబ సత్యుల తల్లివమ్మ నా సంవారి నిత్య పూజ కైకొన్న నిత్య చూడమ్మ అందరూ ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయిపోతుంది.
వనభోజన మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి వారికి పేరు పేరున అందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్సులు. మన కార్యక్రమం ప్రారంభానికి ముందుగా శ్రీమతి చింతా జయశ్రీ గారి కర్ణాటక సంగీతంలో వీరు పట్టభద్రులు. ఈమె రాగమాలిక అనే సంగీతం మన ముందు ప్రదర్శింపబోతున్నారు. అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చొని విని ఆలకించగలరని కోరుచున్నాను. మోకాల నొప్పులు ఖచ్చితంగా ఉంటాయి. మోకాల నొప్పులు కానీ హెడ్ఏక్ కానీ చాలా మంది నిద్ర అనేది రాదు. నిద్ర సమస్య కూడా వెళ్ళిపోతుంది ఈ రాగమాలిక విన్న వాళ్ళు. దయచేసి రోజు రాగమాలిక ఇప్పుడు నేను పాడిన పాట ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన పాట అనమాట. అది మనం యూట్యూబ్లో కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రాగమాలిక 7 రాగాలతో పాడింది అన్నట్టు ఇది. ఇందులోనే శ్రీరంజని, మేఘరంజని అని చెప్పి 4 రంజనులతో చేసిన పాట కూడా ఒకటి ఉంది. దానివల్ల కూడా వచ్చేసి స్టమక్ పెయిన్ మెయిన్గా వెళ్ళిపోతుంది. విద్యార్థులకు వచ్చేసి తెలివి, జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. రాగమాలిక అనేది మన జీవితంలో ఉన్న ఆరోగ్య సమస్యలన్నిటినీ కూడా తొలగిపోతాయి అన్నట్టు. ఇలాగే నాకు కూడా ఆరోగ్య సమస్య అంటే ఒకటి వచ్చింది, బ్రెయిన్ ఎఫెక్ట్ అన్నట్టు. కోమలో 40 days వెళ్ళిపోయాను. ట్రీన్స్ అబోషన్ అయ్యి కేర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. డాక్టర్స్ ఆల్మోస్ట్ ఈ అమ్మాయి బతకదు, చనిపోతుంది అన్నారు. 6 months నేను చీకటి గదిలో ఉన్నా. అసలుకు శబ్దం ఇట్లా ఫ్యాన్ కానీ కరెంట్ కానీ ఏది లేకున్నట్లు 6 months ఉన్నాను. డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి ఒక రోజు పిలుచుకోరమ్మని చెప్పారు. 3 months అయినాక చూడండి ఈ అమ్మాయి ఖచ్చితంగా బ్రెయిన్ ఆపరేషన్ అవుతుంది. బ్రెయిన్ ఆపరేషన్ అయితే 2 years లోపల చనిపోతుంది ఈ అమ్మాయి అని చెప్పారు డాక్టర్స్. మీన్స్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ హైటెక్లోనే ఉంది అన్నట్టు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే 6 months అయినాక మా తమ్ముడు తెచ్చుకెళ్ళాడు. ఎవరితో మాట్లాడు, చనిపోయిన మా నాన్న, మా అమ్మ, తమ్ముళ్ళు గుర్తుకు లేదు, భర్త గుర్తుకు లేదు, ఎవ్వరు గుర్తుకు లేదు.
సరే డాక్టర్ వచ్చేసి అమ్మాయి ఏమన్నా మాట్లాడుతుందంటే ఏమి మాట్లాడదు సార్, ఈ అమ్మాయి ఒక చీకటి గదిలో ఒకటే ఉంటుంది, అమ్మాయిని అస్తమానం ఉయ్యాలో ఊపుతుండాలి, ప్రతిరోజు జరిగింది చెప్పాలి, ఈమె మీ నాన్న, ఈమె మీ అమ్మ, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెలు, ఇది మీ ఆయన అని చెప్పి ప్రతీది చెప్పాలి. అలా 6 months చేశారు. కానీ డాక్టర్ వచ్చేసి అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంటారు, మరి ఏదో కొనుక్కుతున్నట్లుంది కదా అంటే, పెళ్లికి ముందు ఈ అమ్మాయి కర్ణాటక సంగీతం నేర్చుకుని సార్ అని అంటే, ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆరోగ్యం బాగా అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఎంఎస్ కృష్ణమూర్తి సార్ అనమాట డాక్టర్ వచ్చేసి. ఎలా సార్ అంటే, ఈమె కర్ణాటక సంగీతం నేర్చుకుంది కాబట్టి ఆటోమేటిక్ 6 months ఇంకొకసారి ట్రీట్మెంట్ ఇద్దాము, పర్వాలేదు అప్పటి వరకు కాలేదంటే ఆపరేషన్ చేద్దామని ఇచ్చారు ట్రీట్మెంట్. 6 monthsలోనే నేను ఎంత క్లియర్గా అంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడో దానికి డబల్ వ్యక్తిగా ఉన్నా, అంటే బ్రెయిన్ ఒకటే ఉంటుంది కానీ నాకు 2 బ్రెయిన్లు అన్నట్టు. షార్ట్గా ఏదైనా విన్నా చూసినా వెంటనే నేర్చేసుకుంటాను ఆ గ్రిప్. ఆ ఆరోగ్య సమస్యలో బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ 10th class చదివాను నేను. కానీ ఇప్పుడు ME, DBD, BEd సంగీతంలో మ్యూజిక్, కర్ణాటక సంగీతంలో డిగ్రీ అయింది, లోయర్ హయ్యర్ డ్రాయింగ్ TTC అనంతపురంలో కూడా చేశాను నేను వచ్చేసి. ఇప్పుడు బొంబాయి రంగోలి అని చెప్పి అది కంప్లీట్ చేసేసాను, మెయిన్లీ డిజైన్ అవి కూడా కంప్లీట్ చేసేసాను. జాకెట్ చీరలు, గద్వార్ చీరలు, మొగ్గం వర్క్ ఏదైనా సరే చూస్తే నేర్చుకుంటా. మినిమం 1 year కోర్స్ నేను ఓన్లీ 2 monthsలోనే నేర్చుకుని వచ్చాను మొగ్గం వర్క్. సో ఇలా రాగాల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు అనేది చాలా క్యూర్ అయినది ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా కాబట్టి నేను అమ్మవారి పాటలు కూడా రాస్తాను. మన అమ్మవారివే చౌడేశ్వరి అమ్మవారి పాటలు కూడా చాలా రాశాను అన్నట్టు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేసి మన మహబూబ్ నగర్, నారాయణపేటలో ప్రోగ్రామ్స్ నాకు ఎప్పుడైతే ఉంటుంది. కానీ ఇక్కడ మన కర్నూలులో పుట్టి నేను కర్నూలులోనే ప్రోగ్రామ్స్ ఇవ్వలేకున్నందుకు చాలా బాధగా వేసి, అందుకే ఒక ప్రోగ్రామ్ ఇద్దాము మన వాళ్ళకు, మన క్యాస్ట్ వాళ్ళకు కూడా తెలియాలి ఇలా ఉంది అని. కానీ ఒకటి సంగీతం అనేది నేర్పించే వాళ్ళు మాకు ఉపాధ్యాయులు వచ్చేసి బ్రాహ్మిన్స్ వాళ్ళకే నేర్పించేవాళ్ళు. మన క్యాస్ట్ మనకే కాదు చాలా మంది కూడా బ్రాహ్మిన్స్ వాళ్ళకే విద్య. కానీ నేను కాలేజ్లో చాలా టార్చర్ అనుభవించాను. బ్రాహ్మిన్స్ వాళ్ళకే అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకున్నా. ఇప్పుడు MA మ్యూజిక్ తిరుపతిలో 3 seat వచ్చింది. కానీ DSC ప్రిపేర్ అవ్వాలనే విధంగా ఇవన్నీ పక్కన పెట్టి కర్ణాటక సంగీతంలోన ప్లస్ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తూ 2 వైపులా రాయలసీమ ప్లస్ తెలంగాణ 2 వైపులా ఇస్తున్నా. కర్ణాటక సంగీతం వల్ల వింటే ఆరోగ్య సమస్యలు అనేది మనకు రావు. దయచేసి సంగీతం వైపు ఒక్కసారి మన పిల్లల్ని వదిలితే కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి కర్ణాటక సంగీతం ఏంటి ఫేమస్ అంటున్నారు, మనం మొక్కే అమ్మ వాళ్ళ కంటే అంటే అమ్మవారు కానీ వెంకటరమణ కానీ ఎన్ని దేవులు ఉన్నారు అంతకంటే ఎక్కువగా సంగీతం ప్రాక్టీస్ చేస్తే ఓన్లీ ఏది 7 స్వరాలు సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స, ఈ 7 స్వరాలు మనం ప్రాక్టీస్ చేస్తే 7 స్వరాలు మనం ఎదురుగా వచ్చి కూర్చొని ఉంటారంట. దీనికి కూడా ఒక కథ ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు. దానికి ఒక 50 minutes టైం తీసుకుంటారు. టైం ఇస్తామంటే కథ చిన్న చెప్పేస్తాం, టైం కుదరట్లేదు. కాబట్టి ఈ కర్ణాటక సంగీతం ఎవరైతే నేర్చుకుంటారో అమ్మవార్ల కంటే సరే వెంకటరమణ సరే ఏ దేవుడైనా సరే వాళ్ళకు గురువులు మన 7 స్వరాలు. ఈ 7 స్వరాల పేర్లు సా అంటే షడ్జమం, రి అంటే రిషభం, గా అంటే గంధర్వం, మా అంటే మధ్యమం, పా అంటే పంచమం, నీ అంటే నిషాదం, దా అంటే దైవత్వం. ఈ 7 గురువుల పేర్లే సరిగమ పదని అని అక్షరాలు వచ్చాయి. గురువులకు మించిన విద్య లేదు అని అంటారు. గురువుని పట్టుకుంటే మనకు ఎటువంటి సమస్య అయినా సరే క్యూర్ అవుతుంది అంటారు. 7 స్వరాలు మన ఇంట్లో వచ్చి కూర్చుంటాయి. మనం 7 రాగా ఆలాపన చేస్తేనే చాలు. ఇవన్నీ కూడా మనకు యూట్యూబ్లో వస్తున్నాయి. పిల్లలకి ఏవేవో నేర్పిస్తున్నారు కానీ కర్ణాటక సంగీతం వైపు అసలు మగ్గు చూపటం లేదు. కర్ణాటక సంగీతం అలాగే ఉంటుంది. భరతుడు నేర్పించిన నాట్య శాస్త్రం ఏది కూచిపూడి, అది కూడా చాలా ఫేమస్. అది నేర్చుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు చాలా తక్కువైతున్నాయి. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాలన్నా ఏజ్ డిఫరెంట్ కాబట్టి మీకు మాత్రం ఖచ్చితంగా కర్ణాటక సంగీతం యూట్యూబ్లో చాలా ఉన్నాయి క్లాసెస్. ఒక్కసారి విని పిల్లలు నేర్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్లో పాడిన రాగమాలిక మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా తాత పెట్టేవారంట చింతనరసింహులు. ఆ పాట ఇప్పుడు నేను ఎప్పుడైనా పాడానుకో మా అమ్మ ఏడ్చుకుంటూ కూర్చుంటుంది, వాళ్ళ నాన్న గుర్తుకొస్తారని. అంటే కడుపులో విన్నప్పుడు కూడా పిల్లలు వింటారు అని. ఏదైతే మనం కడుపులో పిల్లలు ఉన్నప్పుడు విన్నాము చేసామో అవే మూమెంట్ పిల్లలకు వస్తాయి. కాబట్టి దయచేసి మన కర్ణాటక సంగీతాన్ని కూచిపూడి కానీ విద్య కళలు అనే వైపు కొంచెం మళ్ళీ ఎంతసేపు చదువులు డాక్టర్ ఇంజనీరింగ్ చేశారా, ఇవే మన పిల్లలకు.
ఒక్కరు పాట పాడటం లేదు, ఒక్కరు కర్ణాటక సంగీతం వైపే కాదు, చిన్న చిన్న పాటలు పాడమంటే సినిమా పాటలు పాడుతున్నారు. ఇప్పుడు లాలి పాటలు పాడమంటే ఎట్లా పాడుతుంటారు మీ ఇంట్లో అందరికీ తెలుసు. ఇంకా ఏ పాటలు పాడుతుంటారు, నా కోడళ్ళే పాడుతుంటారు. ఇప్పుడు విచిత్రంగా పాటలు, ఆ పాటలు వినలేకపోతున్నాం. అలా ఉంది. కనీసం లాలి పాటల్లో నేర్చుకోండి, చాలా ఉన్నాయి కదా యూట్యూబ్లోన. అది ఆదిలో నుంచి వస్తున్న పాటలు వదిలేసి ఇప్పుడు సినిమా పాటలు వెరైటీగా, అవి ఏవో సినిమా పాటలు పాడుతారు, ఏవో అవి వెరైటీగా పాడుతుంటారు. మా పిల్లలే పాడుతుంటారు. లాలి పాట పాడమంటే తమ్ముడికేసి ఏవో పాటలు పాడుతుంటారు. సినిమా పాటకే నాకు నవ్వుతుంది. అరే లాలి పాట అంటే అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి, రాముడి కీర్తనలు ఉన్నాయి, ఏ ఇట్లా పాడుతున్నారు ఒకేసారి. మా తమ్ముడి భార్యనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అర్థం పిన్ని మాకు కూడా లాలి పాటలు నేర్పించాను. ఇంట్లో లాలి పాటలు కూడా మనం పాడలేకపోతున్నాం అంటే ఎంత డెవలప్ అయిందో మన కల్చర్ ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకే నేను అంటున్నా, చిన్నపిల్లలు నుంచి పెద్దవాళ్ళు వరకు 50-60 వాళ్ళు కూడా వస్తున్నారు మ్యూజిక్ కాలేజ్, కర్ణాటక సంగీతం శారదా మ్యూజిక్ కాలేజ్లోన. ఒక్కసారి వెళ్ళి చూడండి ఎంతమంది పాడుతున్నారు, నేర్చుకుంటున్నారు అని. ఒక్క 2 రోజులు క్లాస్కి వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ క్లాసెస్లోనే చెప్తారు మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎలా డెవలప్ అవ్వాలి. మన ఆరోగ్య సమస్యలకు ఎన్నో కోట్ల ఆసుపత్రులు పెట్టుకుంటున్నాం, కానీ ఉన్న విద్యను మర్చిపోతున్నాం. అందుకే దయచేసి కర్ణాటక సంగీతం మన పిల్లలకు నేర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీణ పేరు ఎవరైనా చెప్పండి తెలిసి ఉంటే. హ్యాండ్స్ అప్, హ్యాండ్ రైజ్. ఓకే, మన యొక్క చదువుల తల్లి సంగీత సరస్వతి యొక్క వీణానాదం పేరు కచ్చెపి. ఆ యొక్క వీణానాదంలో 7 తీగలు ఉంటాయి. అవే సరిగమ పదని. ఒక్కొక్క తీగకి ఒక్కొక్క గురువు ఒక్కొక్క రాగాన్ని ఆలపించడం వల్ల మనిషి యొక్క శరీరంలో మార్పులు, ఆరోగ్యం కలగడం వల్ల మనకు పూర్వకాలం నుంచి మన పురాణాల్లో ఉన్నాయి. కాబట్టి వీటిని మనము సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగు కాకుండా మన వంతు మనము కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కోరుచున్నాము. అలాగే కార్యదర్శి ఇట్టే కృష్ణయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. కోశాధికారి అక్యం ఈశ్వరయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. జిల్లా తోటవీర క్షత్రియ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి బద్రిహాల్ కృష్ణవేణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే కార్యదర్శి శ్రీమతి పూజారి పుష్పలత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. కోశాధికారి శ్రీమతి మఠం గీత గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన తొగటవీర క్షత్రియ సేవా సంఘం నుంచి విశిష్ట అతిథులను వేదికపైకి ఆహ్వానించే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాము. ఈ సందర్భంగా శ్రీ జల్లు నాగశేషయ్య గారు రాష్ట్ర చేనేత నాయకుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్, అభినందనలతో వెల్కమ్ చెప్పండి. అలాగే శ్రీ చౌడం నారాయణ గారు మన బి క్యాంప్ జూనియర్ కాలేజీ లెక్చరర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా గుంటుముక్కల విజయభాస్కర్ గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ పంచాయతీరాజ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. శ్రీ పెరుమాళ్ళ బాలకృష్ణ గారు తొగటగిరి క్షత్రియ సేవా సంఘం ఉపాధ్యక్షులు కర్నూలు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. క్షమించాలి. జిల్లా మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు కొరముట్ల సౌజన్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మన జిల్లా నుండి విచ్చేసినటువంటి శ్రీ పాణ్యం ముక్కన్న కౌతాలం తోటవీర క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ రంగం శివరామకృష్ణ గారు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా శ్రీ
కడుపూరు వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే శ్రీ లింగం చక్రపాణి గారు రిటైర్డ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిందిగా కోరుచున్నాం, వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. శ్రీ చింతా సత్యనారాయణ గారు రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే శ్రీ చింతా బలరాముడు గారు రిటైర్డ్ వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా శ్రీ మేకల మంజునాథ్ గారు హైదరాబాద్, వీరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మేకల నరేంద్ర కుమార్ కోస్కి, వీరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ కుందా సూర్యనారాయణ గారిని మధ్యకెర నుంచి వచ్చారు వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ పాణ్యం వెంకటేశ్వర్లు గారు ఓర్వకల్లు, వీరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ ఇట్టే గోపాల్ గారు నన్నూరు, వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే శ్రీ రంగం మురళీమోహన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మాయకుంట్ల ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ గుంపు వెంకటేశ్వర్లు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే అదనపు అధ్యక్షులుగా గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ మాధవ్ రామచంద్రుడు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన దీపస్తంభం దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సందర్భంగా మన సంగీత సరస్వతి అయిన చింత జయశ్రీ గారి రాగమాలిక కీర్తన, అమ్మవారి కీర్తన పాడుతుంది. నందవనమున వెలసిన చౌడమ్మ గులాలి, చౌడమ్మ గులాలి, బాలలాలి బంగారు తల్లి లాలి, బాలలాలి బంగారు తల్లి లాలి, బ్రహ్మణంబులు ప్రోచే మాత భక్తి లాలి, భక్తులు వర్తిల్లాలి, బ్రహ్మణంబులు ప్రోచే మాత
వర్ధిల్లాలి, భక్తులు వర్ధిల్లాలి. తల్లి లాలి కల్పవల్లి లాలి, తల్లి లాలి కల్పవల్లి లాలి. సిరి సంపదలు స్థిరముగ నిలిపే వరమివ్వాలి, అమ్మ వరమివ్వాలి. సిరి సంపదలు స్థిరముగా నిలిపే వరమివ్వాలి, అమ్మ వరమివ్వాలి. అమ్మలాలి జగదంబలాలి, అంబలాలి జగదంబలాలి. లాలి పాడిన ఇంట పసిడి కాంతుల లాలి, లక్ష్మీ కాంతుల లాలి. లాలి పాడిన ఇంట పసిడి కాంతుల లాలి, లక్ష్మీ కాంతుల లాలి. కాంతుల లాలి, లక్ష్మీ కాంతుల లాలి. కాంతుల లాలి, లక్ష్మీ కాంతుల లాలి. రమంతే తత్ర దేవత అని ఆ వ్యక్తి ప్రకారం ఎక్కడ ఆడవాళ్ళు గౌరవించబడితే అక్కడ జయశ్రీ గారిని సన్మానించవలసిందిగా జిల్లా మహిళా సంఘం వారిని కోరుతున్నాం. హైందవ ధర్మం గురించి అందరికీ తెలిసిన విషయమే. మనము మన దేవాలయ యొక్క పరిస్థితి గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మం గురించి చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. మనకి జనవరి 5వ తారీఖు హైందవ శంఖారావం అనే కార్యక్రమం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యం ఏమంటే మన దేవాలయాలు మన చేతుల్లో. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూనే ఉన్నాం, మన దేవాలయాల్లో పైన ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మనకే కాదు ప్రపంచం మొత్తం ఎంతోమంది హిందువులకే కాక మిగతా కూడా ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం విషయంలో కూడా ఏమి జరిగిందనే విషయం మనకు తెలుస్తుంది. అంటే మన దేవాలయాల్లో మన పరిస్థితి ఏమిరా అంటే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మనకు ఎంతో ఆరాధ్యంగా దేవించేటువంటి ప్రసాదాన్ని కూడా మనం ఈరోజు ఏమిరా మన పరిస్థితి అనే స్థాయికి మన హిందువుల యొక్క పరిస్థితి దిగజరిగింది. అదేవిధంగా మన దేశంలోనే ఎన్నో దేవాలయాలకు సంబంధించిన స్థలాలు కూడా ఏ విధంగా అన్యక్రాంతం జరుగుతున్నాయి కూడా మనకు తెలిసిన విషయాలే. దాంట్లో మన కొన్ని దేవాలయాలు మనకు సంబంధించిన దేవాలయాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి యొక్క దేవాలయ యొక్క పరిస్థితి మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. ఈ మధ్య కాలంలో మన హిందువుల్లో కొంత చైతన్యం పెరగడం ద్వారా నేడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంత రాజకీయ నాయకులు మంత్రులు కూడా మన హిందువులను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మన దేవాలయ పరీక్షణ కొరకు సనాతన ధర్మ యొక్క బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి దేశం మొత్తం కూడా సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసి మన దేవాలయాన్ని రక్షించాలనే ప్రయత్నం జరుగుతుంది. వీరికి మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో జనవరి 5వ తారీఖు మన యొక్క హైందవ శంఖారావం పేరు మీద మన హిందువులందరినీ కూడా లక్షల మందిని కలపాలనే ప్రయత్నం దృష్ట్యా విహెచ్పి ఆధ్వర్యంలో విహెచ్పి బ్యానర్ కింద జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఒక కరపత్రం ఉంటుంది, మీ అందరు కూడా వస్తుంది. దీంట్లో మనకి కావాల్సినటువంటి విషయాల్ని అంటే మన దేవాలయాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, దాంట్లో అదేవిధంగా ఈ యొక్క దేవాలయ పరీక్షణ గురించి మనకు ఈ కరపత్రం క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా ఒకటి పెద్ద క్యూఆర్ కోడ్ కూడా ప్రింట్ చేసి ఉంది. మన దగ్గర ఉన్న మొబైల్స్ కానీ స్కాన్ చేసి ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మన యొక్క వివరాలను తెలియజేస్తూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ఈ హైందవ శంఖారావం ద్వారా మనం ఏం కోరుకోవాలనుకుంటున్నాం అనే విషయాలు కొద్దిగా చదువుతాను, మరొక నిమిషం చదివే ప్రయత్నం చేద్దాం. దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కలిగించేలోగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణలు మన దేవాలయాన్ని స్వయం ప్రతిపత్తితో ఉండాలని. ఎందుకంటే ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డ్ అనేది ఒకటి ఉంది, క్రిస్టియన్స్కి ఎటువంటిది ఏం లేదు. కానీ మన హిందూ దేవాలయాలు మాత్రము ఎండోమెంట్ పేరు మీద మనకి దేవాలయానికి సంబంధించిన ఆదాయ వివరాన్ని ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటుంది, మనకి తెలిసిన విషయమే. దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయ పనులు పనిచేస్తున్నటువంటి అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలి. ఈ మధ్యలో ఇదే విషయమే టీటీడీ ఈఓ బిఆర్ నాయుడు గారు కూడా
విషయం గురించి ప్రస్తావన జరిగింది. టీటీడీ ఎండోమెంట్లో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అన్య మతస్థుల్ని విఆర్ఎస్ ద్వారా కానీ లేదంటే వారిని మిగతా డిపార్ట్మెంట్లోకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయాల్ని ఎందుకంటే అన్య మతస్థులు ఉంటే మన యొక్క దేవాలయాల్లో ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఉండవన్న ఉద్దేశంతో వాళ్ళని మార్చాలని మనం డిమాండ్ చేస్తున్నాం. దేవాలయాన్నింట పూజ ప్రసాద కైంకర్యాల సేవలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. దీని ఉల్లంఘనకు పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించాలి. తిరుపతి ప్రసాద విషయంలో మనకు జరిగిన విషయమే తెలిసిందే. కాబట్టి ఇటువంటివి కూడా మన దేవాలయాల్లో జరిగిన అన్ని ప్రసాదాలు అన్నీ కూడా సేవా కార్యక్రమాన్ని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరగాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా హిందువులు మాత్రమే ఉండాలి. అంటే క్లీనింగ్ సెక్యూరిటీ వాళ్ళ మీద అందరూ కూడా మన హిందువులు ఉంటేనే అక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. లేదంటే అన్య మత ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో టీటీలో మనం చూసాం అన్య మత ప్రచారం జరిగిందని పేపర్కి రావడం జరిగింది, టీవీలో రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కేసు ఫైల్ చేసి జైలుకి పంపించడం జరిగింది. కాబట్టి మన దేవాలయాలు కూడా మిగతా వాళ్ళు ఉంటే అన్య మత ప్రచారం జరుగుతూ మన దేవతలు కూడా కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఉండకూడదని కోరుకుంటున్నాం. దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలి. ఈ రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళు ఏమంటే వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు లేకుండా కేవలం దైవభక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పి మనం కోరుతున్నాం. దేవాలయ నిర్వహణపై ధర్మాచారాలు తయారు చేసిన నమూనా విధి విధానాలు అమలు చేయాలి. దేశం మొత్తం మీద కూడా దేవాలయం ఏ విధంగా నిర్వహణ చేయాలని చెప్పేసి స్వామీజీలందరూ విధి విధానాలు నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి అటువంటి విధి విధానాల ద్వారా నిర్వహణ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. దేవాలయ పరిసర ప్రాంతాల్లో దుకాణాలు అన్ని హిందువులకు మాత్రమే కేటాయించాలి. మన దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి అంగళ్ళు ఉన్నాయి. అక్కడ మన పురాతనమైనటువంటి మన హిందూ ధర్మం, సనాతన ధర్మం రోజు రోజుకి అడుగంటిపోతున్న ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మనం మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇప్పుడు కార్తీక మాసం గురించి దేవి నారాయణి నమోస్తుతే 26వ కార్తీక మాస వనభోజన సంబరాలకు వీచేసినటువంటి తొగటవీర శ్రేష్ఠులందరికీ కూడా స్వాగతం మరియు శుభాకాంక్షలు. కార్తీక మాస వైశిష్ట్యం అనేటువంటిది అంతా కూడా చాలా వరకు యూట్యూబ్లలో వింటుంటారు, ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళ దగ్గర వింటుంటారు. పోయిన సంవత్సరం కూడా నేను కార్తీక వనభోజనం అనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చాను. కానీ ఈ వనభోజనం అనేటువంటి ఈ కార్యక్రమంలో మనం ఇంకొద్దిసేపు ఉంటే అందరం భోజనాలు చేస్తాం. మరి చౌడేశ్వరి కులదైవంగా కొలిచేటువంటి తొగటవీరులమైన మనం అమ్మకు భోజనం ఏం పెడబోతున్నాం? ఇందాక పూజ చేశారు, రావమ్మ చౌడమ్మ రాజ మర్యాదలు సకల మర్యాదలు చేస్తామని చెప్పి పద్యాలలో అక్కడ భోజనం అనేటువంటిది అన్నట్టుగా పదార్థాన్ని తయారు చేసి పెట్టారు. అమ్మకు, జగదంబకు, చౌడమ్మకు ఏ పదార్థం అంటే ఇష్టం, ఏమి పెడితే అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చాలా వరకు బోనం అన్నట్టుగా మనం అమ్మవారికి సమర్పిస్తుంటాం. బోనం అనేటువంటిది ఏంటి, ఎప్పుడు సమర్పిస్తారు, ఎందుకు సమర్పిస్తారు, ఏమి సమర్పిస్తారు అనేటువంటి విషయం సూచాయిగా మీకు తెలియపరచబోతున్నాను. ఇప్పుడు మనకందరికీ చౌడేశ్వరి మాత కుల దైవం, అలాగే చాలామందికి కులదైవాలు, ఇష్ట దైవాలు, ఇంటి దైవాలు అన్నట్టుగా దేవతలు ఉంటారు. వాళ్ళందరికీ ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్క పద్ధతిగా వారందరూ కూడా బోనాలు అనేటువంటివి సమర్పిస్తూ ఉంటారు. ఎంతమంది ఏ విధంగా ఏ రకంగా సమర్పించినా ఒకే రక బోనం అనేటువంటిదే అమ్మవారు ఇష్టపడుతుంది. చాలామంది గ్రామ దేవతలు అన్నట్టుగా మారమ్మ, సుంకులమ్మ, రేణుకమ్మ ఇలా ఎంతోమంది గ్రామ దేవతలు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మిగతా కులస్తులకు మనకు చౌడమ్మ ఉన్నట్టుగానే
మరి వీళ్ళందరూ ఏమి ఎలా సమర్పించబోతున్నారనేటువంటి విషయం ప్రాచీనంగా తీసుకుంటే ఓ చిన్న వృత్తాంతం. శాస్త్ర సాంకేతిక జ్ఞానం అభివృద్ధి చెందక మునుపు మానవుడు చాలా అనాగరికంగా ఉండేటువంటి వాడు, ఏమి తెలిసేటువంటిది కాదు. అసలు కట్టు బొట్టు అనేటువంటిది ఏంటో కూడా వాడికి పరిచయం లేదు. అలాంటి సమయాలలో ఎటు చూసినా ప్రకృతి బీభత్సాలు అనేటువంటివి, ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివన్నీ కూడా కలుగుతూ వచ్చాయి. అంటే ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు, భీకరమైనటువంటి జడివానలు ఇవన్నీ కురుస్తూ వచ్చాయి. అలా కురుస్తున్నటువంటి సమయమున అనాగరికుడైనటువంటి మానవుడికి ఏమి తెలిసేది కాదు కాబట్టి భయపడిపోయేటువంటి వాడు. ఏంట్రా ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాడు బెంబేలు పడిపోయేవాడు, గాబరా పడిపోయేవాడు. ఆ భయంలోనే వాడికి భక్తి అనేటువంటిది పుట్టుకొచ్చింది. భయంలోనే భక్తి పుట్టుకొచ్చింది కాబట్టి ఆ భక్తి భావాన్ని ఎలా ప్రదర్శించాలి అనుకున్నాడు. అదే వనాలలో, అరణ్యాలలో బ్రతుకుతూ వచ్చాడు కాబట్టి ఆ అరణ్యాలలో ఉన్నటువంటి ప్రకృతి మాతే మనకు శక్తి స్వరూపిణి, ఆమె మనకు దైవం, ఆమె మనకు ఆదిశక్తి, ఆమె మనకు జగదంబ, ఆమె మనకు భువనేశ్వరి, ఆమె మనకు చౌడమ్మ అన్నట్లుగా ఆనాటి మానవుడు తలస్తూ వచ్చాడు. మరి ఆమెను తలవాలి, కొలవాలి అంటే మనకు ఏ రకమైనటువంటి ప్రక్రియ లేదు, ఏ రకమైనటువంటి స్తోత్రాలు, స్తుతులు లేవు. మరి అలాంటి సమయమునందు ఏం చేయాలని చెప్పేసి అమ్మను కొలవడం అనేటువంటిది ఎలా అన్నట్లుగా వాడు ఆరాటపడుతూ వచ్చాడు. అలాగే తిండి కోసం అన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా పొలాలలో పంటలు కూడా పండించేటువంటి వాళ్ళు. ఆ భయంలోనే ఈ పంటలు కూడా పండిస్తున్నటువంటి సమయమునందు చీడపీడలు అనేటువంటివన్నీ కూడా విచ్చలవిడిగా వచ్చేటువంటివి, రోగాలతో అందరూ కూడా సతమతమైపోయేటువంటి వాళ్ళు. అలాంటి సమయంలో అమ్మను మనము కోరినట్లయితే, ఆమె అనుగ్రహం మనకు వచ్చినట్లయితే, ఆమె ఆశీర్వచనం మనం పొందినట్లయితే ఖచ్చితంగా మనం కూడా బాగుంటామన్నట్లుగా ప్రకృతి మాతగా ఆనాడు ఆదిశక్తిని కొలవడం ప్రారంభించాడు. తాను పండించినటువంటి పంటలలో అమ్మవారికి భాగమిస్తుంది. అలా భాగమిస్తూ అంటే పండిన పంటనంతటిని కూడా వండి అమ్మవారికి పెట్టినట్లయితే సంతృప్తి చెందుతుంది, ఖచ్చితంగా మనల్ని కాపాడుతుంది, ఈ రోగ చీడ పీడల నుంచి మనల్ని బయట వేస్తుంది అని చెప్పేసి నమ్మకంతో వాడు ఆనాడు భాగం ఇచ్చేటువంటి వాడు పంటలలో. ఎప్పుడైతే పంట సరిగా పండలేదో అప్పుడు ఆ పొలాలలోనే కూర్చొని బాధపడేటువంటి వాడు. అమ్మ ఎందుకు ఇలా జరిగింది ఏంటి అన్నట్లుగా. అంటే ఒక రకంగా మొట్టమొదటిసారిగా ప్రకృతి మాతగా ఆదిశక్తిని కొలవడం జరుగుతూ వచ్చింది. అందుకే మనం కూడా ఇప్పుడు వనభోజనం అనేటువంటిది ఎందుకురా పెట్టారు కార్తీక మాసంలో అంటే వనాలలో ఉన్నటువంటి చెట్లే దేవతా వృక్షాలు కాబట్టి ఆ దేవతా వృక్షాలే ప్రకృతిమయము, ఆమె ఆదిశక్తి అన్నట్లుగా మనం తలుస్తాం కాబట్టి అలా పంటలు అనేటువంటివన్నీ కూడా పండి ఆ పదార్థాలు అనేటువంటివన్నీ కూడా అమ్మకు వడ్డించి ఈ రకంగా ఈ ఆదిమానవుడు అన్నట్లుగా వాడు తాపత్రయపడేటువంటి వాడు. అలా వచ్చినటువంటి పంటనంతటిని కూడా పంట పెడుతున్నాడు అన్నప్పుడు అమ్మవారికి నైవేద్యంగా, నివేదనగా అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది అని గ్రహించాడు. కాబట్టి నివేదన చేస్తా, అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తానని చెప్పేసి వాడు ఆ పదార్థాలన్నింటినీ కూడా వండి పెట్టడం జరిగింది. ఏంట్రా ఆ పదార్థం అంటే మనం ఏ రకంగా తింటామో భోజనం అన్నట్లుగా ఆ భోజనమే ఇక్కడ అమ్మవారికి పెట్టడం జరిగింది. భోజనం అనేటువంటిది మనం తెలుగు పదంగా వాడుతుంటాం, కానీ అది సంస్కృత పదం. భోజనం అనేటువంటి పదనంలో జ అనే అక్షరం తీసేస్తే బోనం అవుతుంది. భోజనమే క్రమక్రమంగా బోనంగా పరిణమిస్తూ వచ్చింది. మరి ఆ బోనం అనేటువంటిది అమ్మవారికి సమర్పించాలి అని చెప్పేసి ఆ మానవులు అనేటువంటి వాళ్ళందరూ కూడా తలచారు. ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు, ఆడపడుచులు, ముత్తైదువులు ప్రతి ఒక్కరూ కూడా ఈ బోనం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అనేటువంటిది ప్రారంభించారు. మృత్తిక అంటే మట్టి, కొత్త మట్టితో తయారు చేసినటువంటి కుండలు అనేటువంటి వాటిలలో నైవేద్యం అనేటువంటిది ఈ పదార్థాన్ని భోజనం అనేటువంటి దానిగా వండేటువంటి వాళ్ళు. ఆ భోజనమే ఇందాక అన్నట్టుగా బోనంగా చెప్పాము. మరి అలా కొత్త కుండలలో వండినటువంటి ఆ పదార్థాన్ని త్రికరణ శుద్ధిగా ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఆ ఆదిశక్తి మూర్తికి
తీసుకుని దేవాలయాలలో పెట్టేదానికి బయలుదేరబోతుంటారు. అలా బయలుదేరుతున్నటువంటి సమయమునందు ఒక్కొక్కరు కూడా ఆనందోత్సాహాలతో పారవశ్యంతో త్రికరణ శుద్ధిగా ఏ ఆలోచన లేకుండా కేవలం అమ్మవారిని మనస్సులో తలుస్తూ తీసుకెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా వెళ్ళేటువంటి సమయమునందు చాలా మంది బండ్లలో వెళ్తుంటారు. అలా వెళ్ళేటప్పుడు డప్పులు కొడుతుంటారు. ఆ సోడేశ్వరి అన్నట్టుగా నినాదాలు చేస్తూ పోయారు. ఆ రకంగా పోతురాజులు అనేటువంటి వాళ్ళు ముందు నృత్యం చేస్తూ వెళ్ళేటువంటి వాళ్ళు ఇలా వెళ్ళి అమ్మవారికి భోజనం అనేటువంటిది బోనంగా పెట్టేటువంటి వారు. తీరా దేవాలయాలకు వెళ్ళిన తర్వాత కొన్ని దేవాలయాలలో కార్తీక వన భోజనాలు. ఆ సూత మహర్షి ఎక్కడ ఉండేవారంటే నైమిషారణ్యం అనేటువంటి అరణ్యంలో వేద పాఠశాల నడుపుకుంటూ ఉండేవాళ్ళు. దీని యొక్క వనభోజన మహోత్సవం గురించి విశిష్టత గురించి ఆ మహర్షికి తెలియజేయడం వల్ల మనకు పురాణాల్లో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా జరుపుకుంటున్నాము. సారు చాలా చక్కగా చెప్పాడు. మొదటగా జీవ జంతుజాలానికి ప్రసాదం పెట్టిన తర్వాతే మనం తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అందుకనే మన దగ్గర ఉన్న దాంట్లోనే వచ్చినటువంటి వాళ్ళకి ప్రసాదం కానీ ఏదైనా నైవేద్య రూపంలో పంచితే మనకు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి, అమ్మవారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి చాలా చక్కగా వివరించడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఒకసారి అందరూ క్లాప్స్ ఇవ్వండి సార్కి. విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన తొగట వీర క్షత్రియ కుల బాంధవులందరికీ పేరు పేరున అభినందిస్తూ స్వాగతిస్తూ, మిత్రులారా, ఈ సంఘం స్థాపించబడినప్పటి నుంచి అంటే 1998వ సంవత్సరం నుంచి కూడా నిర్విఘ్నంగా తలపెట్టిన కార్యక్రమాలన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యక్తులు ఇదో నేను లేనిది జరగదు, నేనే చేశాను, నేనే చేయగలను అనుకుంటూ ఉంటారేమో కానీ అది నిజం కాదు. సంఘం యొక్క బలం, సంఘం యొక్క ఐకమత్యమే ఇవన్నీ నడిపిస్తుంది. కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి అన్నది గుర్తించి మనమందరం కూడా సంఘం పిలుపుకు స్పందించి ప్రతిసారి ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా వెంటనే హాజరై మన ఆ కార్యక్రమం జయప్రదం చేస్తే చాలు, ఈ సంఘం ఇంకా ముందుకు పోగలదు. అయితే ఈ సంఘాన్ని గురించిన అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ లోతైన విషయాలు కనుక ఇప్పుడు సమయం లేదు. మనం ఎంతసేపున సంఘం యొక్క పిలుపును దృష్టిలో ఉంచుకొని వెంటనే స్పందించి ప్రతి ఒక్కరు కూడా హాజరైతే అదే మన బలం, అదే మన ఐకమత్యానికి నిదర్శనం కాగలదు. కనుక దయచేసి అందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇలాగే స్పందిద్దాం, సహకరిద్దాం. విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మనం 22 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాము. 26 ఏళ్ళ నుంచి మనం వనభోజనం చేసుకుంటున్నాము. అన్ని చోట్ల అల్లాపూరు చాలా చోట్ల తిరిగాము. ఇక్కడ 5వ సంవత్సరం ఇక్కడ చేస్తున్నాం. నా ఒకటే సూచన, దీంట్లో ఇప్పుడు సన్మానం చేసినప్పుడు పిల్లలకి 10th క్లాస్ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ టాపర్స్కి ఏదైనా ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని చెప్పుకుని నా సూచన. ఇది ఒకటే నా ఇప్పటి వరకు కూడా మన సంఘానికి ఆర్థికంగా ఎంతో చేయూతనిచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు ఎవరూ రాలేనందుకు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనలేకపోయినందుకు వారికి జిల్లా తొగటవీర క్షత్రియ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలకి, నా తోటి మహిళలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, పిన్నలకు పేరు పేరున అందరికీ కార్తీక మాస వనభోజన శుభాభినందనలు. పెద్దలందరికీ నమస్కారాలు.
మనం ఇక్కడ అందరూ వనభోజనానికి కలిసి అంతా కూడా సమభావంతో ఎవరికి మనసులో ఎటువంటి కలిమిలేములు లేకుండా అందరూ ఒక చోట భోజనం చేసి అందరూ ఆనందంగా ఉండడానికని ఇక్కడికి విచ్చేసినాము. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో ఇప్పుడు సార్ చెప్పినారు అమ్మ గురించి. చాకలైతే చదవగలిగిన వారందరూ కూడా దేవి భాగవతాన్ని ఒక్కసారి జీవితంలో చదవవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను. పిల్లలకి కూడా చదివించాలని కోరుకుంటున్నాను. జీవితంలో భగవద్గీతను భాగవతాన్ని ఒక్కసారి చదివితే మానవ జన్మ ఎత్తినందుకు జీవితం ధన్యమైపోతుంది. ఇంకా ఏమి జీవితంలో అన్నీ వచ్చినాయి, మాకి అన్నీ సంతోషంగా గడిపినాము అనే భావన కలుగుతుంది. కాబట్టి నా చిన్న కోరికను మన్నించి చదవగలిగిన వారందరూ కూడా జీవితంలో భగవద్గీతను భాగవతాన్ని చదవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్తీక వనభోజనానికి వచ్చినటువంటి తొగట వీర క్షత్రియ కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమావేశాలు చాలా వరకు నిర్వహించడానికి నిర్వాహకులు తక్కువగా ఉన్నారు. కారణం ఏమి అని అంటే ఎవరి సమయాలు ఎవరి జీవితాలు వాళ్ళకే పరిమితం అయిపోయినాయి. పక్క వాళ్ళ గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. దీనికి అంత కారణం ఏమేనంటే మన జీవన విధానం ఒకటి, ఆర్థిక పరిస్థితులు ఇంకొకటి. కాబట్టి ఆ రెండు కూడా మనల్ని మిగతా వాళ్ళతో కలవకుండా దూరం చేస్తున్నాయి. కానీ మనిషి ఏమో సంఘజీవి అని చెప్పేసి ఎప్పుడో చాలా కాలం కిందనే చెప్పారు అరిస్టాటిల్ గారు. సో సంఘజీవి అని అన్నప్పుడు కనీసం మన వరకు, మన కులస్తుల వరకు మన కలుసుకోవడానికి, ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవడానికి, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకొని పరిష్కార మార్గాలు వెతుక్కోవడానికి మనం ఇటువంటి సమావేశాలు కానీ ఇటువంటి సంఘాలు కానీ పనికొస్తాయి. కాబట్టి ముఖ్యంగా అందరం ఈ కాలంలో వృత్తులు ఎవరికి అన్నం పెట్టడం లేదు. ఎవరి వృత్తి వాళ్ళకు వాళ్ళ జీవనాన్ని గడపడానికే కష్టంగా ఉంది. అందుకే అందరూ చాలా వరకు ఏ కులంలో ఉన్నా అందరూ నమ్ముకునేటువంటి ఒకే కులం ఏమి అంటే జీవన మార్గం తమ పిల్లల్ని చదువు వైపు మళ్ళిస్తున్నారు. ఖచ్చితంగా చదివించుకోవాలి అనేటువంటి అభిప్రాయం చాలామంది తల్లిదండ్రులకు ఉంది. అయితే చదివించడానికి తల్లిదండ్రి ఎంత త్యాగాలు చేసినా చదువుకోవడానికి పిల్లలకు అవకాశాలు తెలియడంలా, తల్లిదండ్రికి తెలియడంలా, పిల్లలు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమి అంటే, మీ అందరికీ నేను తెలియకపోవచ్చు, అందరికీ అందరు తెలియాలనేది కూడా లేదు. మీరు ఎవరైతే మీ పిల్లల్ని చదివించుకోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో అటువంటి తల్లిదండ్రులు అందరూ ముఖ్యంగా మీ పరిధిలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారా, తర్వాత ఇంకా పై చదువులు చదివి ఏం చేస్తున్నారు, ఇది అన్నీ తెలుసుకొని ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. ఆ తల్లిదండ్రి మాట్లాడితే ఇప్పుడు మనమందరం చేనేత వర్గం అనేది బాగా చెప్తున్నాం. ఆ చేనేతలో ఒక దారానికి అతికేసేది నాకు రాదు. ఏం చేయాలా నేను? కాబట్టి అది మనకు అన్నం పెట్టదు.
అది అన్నం పెట్టే శక్తి ఉన్నా దాని మీద మనం ఆధారపడి లేమో అది జీవనానికి సరిపోదు. కాబట్టి ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏమంటే చదువు మార్గాన్ని అందరూ పడుతున్నారు. అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు చదివిస్తున్నారు. కాబట్టి మీరు మీ పిల్లలకు చదువుకోవడానికి ముఖ్యంగా మన బీసీ కులం కింద వస్తుంది మనది, బీసీ కేటగిరీలో. కాబట్టి కొన్ని రకాలుగా రిజర్వేషన్స్ ఉన్నాయి. తర్వాత మనము ఎంతవరకు చదివించుకోగలిగితే పిల్లలు చదువుకోవడానికి ఉచితమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అన్నిటికీ డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలను బడికి పంపిస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువు బాగా వస్తుంది అని చెప్పేసి చాలామందికి భావన ఉంది. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు ఎవరు అని అంటే ఏ పిల్లల తల్లిదండ్రులు అయితే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చదవగలుగుతున్నారు. బడికి పంపిస్తున్నాము, మేము 1000 రూపాయలు ఫీజు కడుతున్నాము. 1వ తరగతికి ఎల్కేజీకి 1000, 2000, 3000 కూడా కడుతున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ చదువు వస్తుందా అంటే వాళ్ళందరిలో ఏ స్కూల్లో ఏ స్టాండర్డ్ చూసినా 40 నుంచి 50% మాత్రమే పిల్లలు చదవగలుగుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పక్కదారులు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏ స్కూల్లో చదివినాం అనేది ముఖ్యం కాదు. తల్లిదండ్రి శ్రద్ధ తీసుకొని పిల్లల్ని ఒక స్థాయికి తీసుకురావడానికి ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో ఆ పిల్లలు మాత్రమే పైకి వస్తున్నారు, ఆ తల్లిదండ్రులు మాత్రమే సంతోషపడుతున్నారు. కాబట్టి నేను మీకు చదువురాని పేరెంట్లు లేకపోతే మనకు పిల్లలు బాగా పై చదువుతున్నారు వాళ్ళకు మేమేం చెప్తాం సార్, వాళ్ళకు మాకు ఏం తెలియదు, వాళ్ళు చదివేటకి ఏదో చేస్తున్నాం అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు నాతో చెప్తుంటారు. కానీ మీరు 10వ తరగతి వరకు మీ పిల్లలకు చేసే ఒకే ఒక సహాయం ఏమేంటంటే మీరు చేయగలిగినది ఏమంటే ఉదయం పూట పిల్లల్ని 5 గంటలకు లేపే అలవాటు చేయండి. ఇది అంతా అందరి చేతులలో ఉంది, దీనికి చదువు అక్కర్లేదు. తర్వాత రెండవది, వాళ్ళు లేచిన తర్వాత లేపిన తర్వాత వాళ్ళను మీరు పలకరించి వాళ్ళకు మొగం కడిగించడము, వాళ్ళని నీళ్లు దాపడం, వాళ్ళ జీవక్రియలు చేసుకోవడం. తర్వాత అరే బుక్ తీసుకొని చదువుకో, టీచర్లు ఏం చెప్పారు, ఏం చేసినారు, నేను బడికి వస్తాను మాట్లాడతాను, నువ్వు ఏదన్నా ఉంటే ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు, నేను మీ టీచర్లతో మాట్లాడతానని మీరు ఈ సహాయం మీరు మీ పిల్లలకు చేసినారంటే ఖచ్చితంగా ఆ పిల్లలు మంచి స్థాయికి వస్తారు. సో ఇవన్నీ చేయడానికి చదువు అవసరం ఉంది. తర్వాత రాత్రి మీరు చాలా వరకు అందరి ఇళ్ళల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. ఇవి 2 చాలు మన పిల్లల్ని చదువుకు దూరం చేయడానికి, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు. కాబట్టి మనం తెలియకుండానే మన పిల్లలను మనం చదువుకు దూరం చేస్తున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళు సీరియల్స్ సాయంత్రం 5, 6 నుంచి స్టార్ట్ అవుతాయి, రాత్రి 10 వరకు సీరియల్సే ఉంటాయి. ఇంకా ఆ సీరియల్స్ మైకంలో పడిపోయి మనకు అందరికీ కూడా జీవనంలో ఇండ్లు చిన్నగానే ఉంటాయి. కాబట్టి పిల్లలు అక్కడే ఉంటారు, టీవీ అక్కడే ఉంటుంది, మనం అక్కడే కూర్చుంటాం. పిల్లోనేమో చదువుకోమని చెప్తూ ఉంటాం, మనమేమో టీవీ చూస్తూ ఉంటాం. ఆ పిల్లలకి ఏమీ చదువుకోవడానికి ఏం ధ్యాస ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లల్ని త్యాగం చేయాలి అంటే మీరు చేయాల్సిన పని అంటే పిల్లలు ఉన్నప్పుడు మీరు ఇళ్లలో టీవీలు చూడొద్దండి, మానేయండి. ముఖ్యంగా 8, 9 ఈ వయసు పిల్లలు చదివే పిల్లలు ఉన్నారు అని అంటే ఆల్మోస్ట్ ఆల్ టీవీలను మీరు బంద్ చేసి, ఇప్పుడు చెప్పారు కదా దేవి భాగవతము ఇటువంటి పుస్తకాలు ఉన్నాయి, అవి కొనుక్కొని వాళ్ళతో పాటు మీరు కూర్చొని చదవండి. అవి చదవలేకపోతే కూర్చొని వరే నువ్వు గట్టిగా చదువురా, నేను వింటారా, నేను 2 విషయాలు తెలుసుకుంటాను మీరు చెప్పండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లలకు కూడా మనకు కొంత నా కోసం మా అమ్మ నాన్న వాళ్ళు చేసే పనులు కూడా వదిలేసి నా మీద ధ్యాస పెట్టారు, దృష్టి పెట్టారు అని చెప్పేసి అనిపిస్తుంది. విద్యావంతులే కాదు ధనవంతులను చేసే ఆయుధం కూడా చదివే. విద్యావంతులే కాదు ధనవంతులను చేసే ఆయుధం కూడా చదివే. కాబట్టి చదువును మనం సక్రమంగా మార్గంలో మన పిల్లల్ని పంపించుకొని మీరు అందరూ కూడా ఉన్నత స్థాయికి మీ పిల్లల్ని తీసుకురావాలని, మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. మీ యొక్క ఆవేదన ఏమంటే మన జాతి బాగుపడాలి, అందరూ బాగా చదువుకోవాలి, ఉన్నత స్థానంలో ఉండాలి అని చెప్పేసి సారు
మనకు మంచి విషయాలు తెలియజేశారు. ఒక 10 నిమిషాల్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. దయచేసి అందరూ కూర్చోండి. సన్మాన కార్యక్రమం అయిపోతుంది. భోజనాల తదనంతరము పిల్లలకు మరియు స్త్రీలకి ఆట పోటీల కార్యక్రమం జరుగుతుంది. కావున ఒక 10 నిమిషాలు ఓపికతో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన కుల బాంధవులైనటువంటి మరియు మన సంఘానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి వారిని మనం సన్మానించుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మన యొక్క మన కల్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా పనిచేశారు గతంలో. శ్రీ జల్లు నాగశేషయ్య గారిని జిల్లా తోటగిరి క్షత్రియ సేవా సంఘం వారు సన్మానించవలసిందిగా కోరుచున్నాను. బాలకృష్ణ గారిని సన్మానించవలసిందిగా జిల్లా కమిటీ వారిని కోరుచున్నాము. త్వరలోనే మన కల్లూరు గ్రామంలో నూతన గుడి నిర్మాణానికై చాలా విశేష కృషి చేస్తున్నారు. సన్మానించవలసిందిగా కోరుచున్నాను. సారు మన కుల సంఘానికి కూడా ఎన్నో సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మేమెల్లంటి ఎల్లప్పుడూ మన వారికి మనకు తోచిన సహాయం చేయడం జరిగింది.
రావాల్సిందిగా కోరుచున్నాము. నమస్కారములు. ఈ వనభోజనం మహోత్సవ సందర్భంగా వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనుకోకుండా ఈ సన్మానం అంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మహిళా సంఘం వల్ల అభిమానము, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని అభిమానించి వాళ్ళందరూ మిమ్మల్ని వెనుపైకి పిలవడం జరిగింది. మహిళా సంఘం అభ్యర్థులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. సంఘం వారు సన్మానిస్తున్నారు. మాంగళ్య సిల్క్ హౌస్ ఏకవర్తన్ గారు ఎక్కడున్నా ఇప్పుడు స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. మాంగళ్య సిల్క్స్ ఏకవర్తన్ గారు ప్లీజ్ కమ్ టు డయాస్.
చేయబెట్టాడ నీకు చేయబడుతుంది భాష అని చెప్పు పేపర్ కొడతావు తీసాడా మంచి 10 రూపాయలు త్వరగా అవుట్ అయిపోతారు. తొందర రండి, ఎంతమంది ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది, గేమ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రావాలి ఇంకా నిలబడారా? చిన్న పిల్లలందరూ పక్కకు రండి. ఫస్ట్ పిల్లలందరూ మధ్యలో ఉండండి, వాళ్ళకి అడ్డమైతే రావద్దు, లేదు బయటికి రండి. వాళ్ళు అటు ఇటు పడికెళ్తా ఉంటారు, మీరు కాళ్ళ మధ్యలో పడారంటే మధ్యలో ఉన్న వాళ్ళందరూ అందరూ బయటికి రండి. బయటికి రండి, ఎవరొద్దు, బయటికి రండి. ఒకటి తిరగండి. ఇది 3వ ట్రైల్స్, లాస్ట్ ట్రైల్. ఇప్పుడు రియల్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ట్రైల్స్ చూసినారు కదా అమ్మా, ఒక నిమిషం తిరగండి. ట్రైల్స్ చూసినారు కదా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరు ఒకరిని ఎలిమినేట్ చేస్తారా? అమ్మా పంపిస్తారా? ఏం బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. మీకేమంటే ఎక్కడ రౌండ్ కూర్చోండి. ఫస్ట్ చైర్స్ రౌండ్. పిల్లలు బయటికి రండి. మా అందరూ
ఇలా కుర్చీ అయిపోయా ఒకరు ఇద్దరు వెళ్ళినారు. పడుకోవాలి కదా, నువ్వు పడుకోవాలి.
మూడో ప్రైజ్ వచ్చేసింది ఆయమ్మ సెంట్కేరా Nah
అయిపోయిందా? బిడ్డ ఇది నా डीजे डीजे
లేదు 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 నువ్వు లాస్ట్ చూడగొట్టు ఏ గణేష్ ఖాళీ నువ్వు వన్ గో బెల్లం 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 బాయ్ ఎలా బెల్లం బాయ్ వెనకాల బెల్లం బెల్లం వెనకాల పడతా పిల్లలు రెడీనా 3 2 సంగము 1 గో సైడ్ 3 అంకుల్ సైడ్ 2 3 2 ఏమన్నా ఆవేశం ఓకే 3 2 1 గో